హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై వంటింటి రుచులు. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్ర స్టైల్లో మామిడికాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దామండి. మా పిన్ని ఈ మామిడికాయ పచ్చడి పడుతున్నప్పుడు నేనైతే వీడియో షూట్ చేశానండి. ఆ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ ఆంధ్ర స్టైల్లో ఈ మామిడికాయ పచ్చడి ప్రిపరేషన్ మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా ఈ మామిడికాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసామో అన్నది చూడండి. ముందుగా మామిడికాయ ముక్కలను అయితే ఒక లోటాతో కొలుచుకున్నామండి. మొత్తం 6 లోటాల దాకా మామిడికాయ ముక్కలు వచ్చినాయి. మామిడికాయ ముక్కలకి సరిపడా కారం అయితే వేసుకుంటున్నారు. 6 లోటాలు మామిడికాయ ముక్కలకి 1 లోటా నిండా పచ్చికారం అయితే తీసుకుంటున్నారండి. తర్వాత ఉప్పు, కారం అయితే ఎంత తీసుకున్నారో కారంలో సగం ఉప్పు అయితే వేసుకుంటున్నారండి. అంటే 1/2 లోటా ఉప్పు అయితే వేసుకుంటున్నారు. తర్వాత ఆవు పిండి అండి. ఆవు పిండి కూడా కారం అయితే ఎంత తీసుకున్నారో కారంలో సగం అంటే 1/2 లోటా దాకా ఆవు పిండి అయితే వేసుకుంటున్నారండి. తర్వాత మెంతిపిండి ఒక 1/4 కప్పు దాకా మెంతిపిండి అయితే వేసుకుంటున్నారు. ఇలా మనం నిల్వ పచ్చళ్ళు చేస్తున్నప్పుడు ఆవు పిండి కానీ మెంతిపిండి కానీ ఇవన్నీ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని వేసుకుంటే పచ్చళ్ళు చాలా కాలం పాటు నిల్వ ఉంటాయి. అంతేకాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోని ఇవన్నీ కలుపుకున్నారండి ముందుగానే. ఇలా కలుపుకున్న ఈ పొడులన్నిటిని ఇప్పుడు మామిడికాయ ముక్కలకైతే పట్టిస్తున్నారండి. ఈ పొడులన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా ఈ మామిడికాయ ముక్కలకైతే పట్టించాలి. బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం పూర్తి అయిపోయిన తర్వాత ఇప్పుడు 1 కేజీ దాకా నూనె తీసుకుంటున్నారండి. ఈ నూనెలో 1 టేబుల్ స్పూన్ నిండా పసుపు అయితే వేసుకుని ఈ పసుపు కలిపిన నూనె అయితే పోసుకుంటున్నారండి. ముందు 1 కేజీ దాకా నూనె అయితే పోసుకుంటున్నారు. నూనె కూడా పోసుకున్న తర్వాత మొక్కలకి బాగా పట్టిస్తున్నారండి. అంటే బాగా కలుపుకుంటున్నారు. ఇలాగ నూనె కూడా పట్టించిన తర్వాత 1/4 కేజీ దాకా వెల్లుల్లి రెమ్మల్ని పైన పొట్టు తీసేసి ఆ వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకున్నారండి. మామిడికాయ పచ్చళ్ళలో ఈ వెల్లుల్లి రెమ్మలు మంచి టేస్ట్ని ఇస్తాయి కదండి. అంతేకాదు ఈ వెల్లుల్లి రెమ్మలు కూడా మొక్కతో పాటు ఊరితే భలే టేస్టీగా ఉంటాయి. ఎంతమందికి ఈ వెల్లుల్లి రెమ్మలు కూడా ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. తర్వాత 2 వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసి మిక్సీలో అయితే గ్రైండ్ చేసుకున్నారండి. కచ్చాపచ్చగా రుబ్బుకుని ఆ పేస్ట్ కూడా వేసుకున్నారు. వేసుకుని ఆ పేస్ట్ కూడా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకుంటున్నారు. ఇలా కలుపుకున్న తర్వాత చివరిలో మళ్ళీ 1/2 కేజీ దాకా నూనె అయితే పోసుకున్నారండి. అది ఆ క్లిప్ అయితే మిస్ అయింది. 1/2 కేజీ దాకా నూనె అయితే మళ్ళీ పోసుకున్నారు. అంతేనండి, ఆంధ్ర స్టైల్లో మామిడికాయ నిల్వ పచ్చడి అయితే తయారైపోయింది. ఈ మామిడికాయ పచ్చడిని జాడీలోకి కానీ లేకపోతే ప్లాస్టిక్ కంటైనర్లోకి కానీ తీసుకుని స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మేము చేసిన తీరులో మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మై వంటింటి రుచుల ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.